దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభముల వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి మనిషి సక్సెస్ సాధించాలని ఆశపడుతూ ఉంటాడు. తాను చేస్తున్నటువంటి పనిలో విజయాన్ని పొందుకోవాలని, విజయంతో తను అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని కోరుకుంటారు. ఒక స్పోర్ట్స్ పర్సన్ కూడా విజయం పొందుకోవాలని, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి లాభార్జన చేయాలని, గొప్పగా సక్సెస్ అవ్వాలని, చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, వ్యవసాయదారులు కావచ్చు, ఎవరైనా సరే మనం అందరం ఏం కోరుకుంటామంటే మనము చేసేటటువంటి ఆ పని సక్సెస్ అవ్వాలని కోరుకుంటామండి. అది మంచిది, అవసరం కూడా. అయితే చాలామంది వారి జీవితాల్లో సక్సెస్ని చూడలేక వైఫల్యాలే చూస్తూ ఉంటారు, ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వారి జీవితంలో ఎప్పుడు సక్సెస్ అనేది ఉండదు. ఏ పని మొదలుపెట్టిన ఫెయిల్యూరే, ఎక్కడికి వెళ్ళినా విఫలమవుతూ ఉంటాం. అయితే ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో సక్సెస్ను మనం పొందుకోవాలంటే, మన జీవితంలో విజయాన్ని మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనము సక్సెస్ని పొందుకుంటాము అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుడు మనతో మాట్లాడుచున్నారు. చూద్దాము లేఖన భాగము, కీర్తనల పుస్తకము 1వ కీర్తన 3వ చరణం మనం చూసినట్లయితే చివరి లైన్ మనము చూస్తే అక్కడ ఏ రీతిగా రాయబడి ఉంటుంది. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి నుంచి మనం చూస్తే 3వ చరణం ఫస్ట్ నుంచి, అతడు నీటి కాలవల ఎరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు చేయనదంతయు సఫలమైందంటండి. ఎవరు చేసేది సఫలమవుతుంది? అంత సఫలమవుతుందా? ఇప్పుడు మనం ఒక పని ప్రారంభిస్తామండి, మన జీవితంలో అనేక టాస్కులు ఉంటాయి, అన్ని సక్సెస్ చేయగలం మనం? లేదు, ఖచ్చితంగా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎంత టైమింగ్ పెట్టుకొని పర్ఫెక్ట్గా మనము చేసినా, రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేసినా, రెగ్యులారిటీ ఉన్నా, టైం సెట్టింగ్ ఉన్నా, ప్లానింగ్ ఉన్నా, ఏదైనా అన్నీ ఉన్నా సరే కొన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి, కొన్ని సక్సెస్ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అతడు చేయునదంతయు సఫలమవుతుందంట. అతడు చేయునదంతయు సఫలమవుతుందంట. ఎవరు అతను? ఎలాగుంటే సఫలమవుతుందని మనం ఆలోచిస్తే ఇదే కీర్తన మొదటి నుంచి మీరు తర్వాత చదువుకోండి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంన నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చోకూడదు. ఈ 3 పనులు చేయకుండా ఉండాలి. డూస్, డోంట్స్. ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. మొదట చేయకూడని మనం చూస్తున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదండి. పాపుల మార్గంలో మనం నిలవకూడదు, అపహాసకులు కూర్చున్న చోటు మనం కూర్చోకూడదు. ఈ 3 పనులు విడిచిపెట్టేసి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించాలండి. యెహోవా ధర్మశాస్త్రం అంటే ఈ పరిశుద్ధ గ్రంథమే. ఈ పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాల చరిత్రలు రాయించాడు దేవుడు. అనేక భక్తుల చరిత్రలు, వారి జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు, వారు చేసినటువంటి దుర్మార్గమైన, కొంతమంది వ్యక్తులు చేసిన దుర్మార్గమైన క్రియలు, పాపాలు, నీతి కార్యాలు అన్నీ రాయించాడండి. అయితే ధర్మశాస్త్రము నందు అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, దేవుని యొక్క మాటలు యందు మాత్రమే మనము ఆనందించుచూ ధ్యానించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక రకాల బోధలు చేశారండి. మీరు ఏమి చేయాలో, ఏమి చేయకూడదు, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఎదుటివారిని ఎలా సన్మానించాలో, ఎలా ప్రేమించాలో, మీరు ఎలా నడుచుకోవాలో, ఇంట్లో ఎలా ఉండాలి,
సమాజంలో ఎలా ఉండాలి, ఉద్యోగం చేసే చోట ఎలా ఉండాలి, మీ భక్తి జీవితం ఎలా ఉండాలి, ఏవి చేయకుండా ఉండాలి, ఏవి చేయాలి, వీటన్నిటినీ దేవుడు రాయించాడండి మనకు. వాటిని ధ్యానించాలి. అంతేగాని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులలో వారి జీవితాలు తెలుసుకోవటం మంచిదే. కొంతమంది వ్యక్తులు దుర్మార్గమైన పనులు చేశారు, వాటిని విడిచిపెట్టారు. వారి హిస్టరీ తెలుసుకొని అలా చేయకుండా మనం ఉండాలి. అలా చేయకుండా దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. అది యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు, దేవుడిచ్చినటువంటి మాటల యందు ఆనందించుచు దివారాత్రం మనము ధ్యానించగలిగితే, దివారాత్రము దాన్ని ధ్యానించి మన పనులు మనం చేసుకోవటం మొదలు పెడితే మనము సఫలీకృతం మార్చబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉంటామండి. ఎవరైతే ఆ పై 3 దుష్టుల ఆలోచించే చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చొని చోటును కూర్చుండకుండా, దేవుని ధర్మశాస్త్రం నందు, దేవుని వాక్యం నందు, దేవుడిచ్చినటువంటి మాటల యందు ఆనందించుచు ధ్యానిస్తూ వారి జీవితాలు గడుపుతూ ఉంటారు, వారి జీవిత యాత్రను కొనసాగిస్తూ ఉంటారు, వారి జీవితంలో సఫలమే చూస్తారు కానీ విఫలం అనేది ఉండదండి. ఎందుకంటే వారి పక్షాన దేవుడు నిలబడతాడు, వారి పక్షాన దేవుడు పనిచేస్తాడు, వారి పక్షాన దేవుడే సహాయం చేసి వారు ఏ పని ప్రారంభించినను, ఎక్కడికి వెళ్ళినను అన్నిటిలో విజయాన్ని పొందుకుంటారు, సక్సెస్నే చూస్తారు. కానీ అపజయం అనేది వారికి రాదు. ప్రియమైనటువంటి ప్రజలారా, దయచేసి గమనించండి. ఓ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు విజయాన్ని పొందుకోలేకపోతున్నావంటే, సక్సెస్ నీకు రావటం లేదంటే, నీవు ఆ పై 3 విడిచిపెట్టకుండా దుష్టులు ఆలోచించు నడుస్తున్నావేమో, పాపుల మార్గంలో ఉన్నావేమో, అపహాసకులు కూర్చున్న చోట నువ్వు కూర్చుంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. 2, యెహోవా ధర్మశాస్త్రాన్ని అసలు నువ్వు చదవట్లేదేమో, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించట్లేదేమో, ఆ ధర్మశాస్త్రం నువ్వు ధ్యానించట్లేదేమో. అందువలనే నీ జీవితంలో వైఫల్యాలు ఎదురవుతుంది, నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఎదురవుతుంది. అయితే సహోదరుడా, సహోదరి, ఈ దినము నుంచి దేవుని ధర్మశాస్త్రము నందు ఆనందించు ధ్యానించగలిగితే, దేవుడు కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు, కొన్ని విధులు మనకి ఇచ్చాడు, వాటి యందు ఆనందించండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల చరిత్రలు రాశారు. ఆ చరిత్రల గురించి తెలుసుకొని మంచి వాటిని అనుసరించి చెడ్డ వాటిని విడిచిపెట్టేసి, దేవుడు మాట్లాడిన మాటలు ఉన్నాయి వీటిలో, వాటిని తీసుకొని వాటిని నిత్యం నువ్వు ధ్యానించగలిగితే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నీవు చేసే ప్రతి పని సఫలీకృతమవుతుంది, సక్సెస్ అవుతుంది, ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. నీ జీవితంలో ఇది మొదలుకొని అన్ని సక్సెస్లు ఉంటే కానీ ఫెయిల్యూర్స్ ఉండవండి. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినము నుంచి ఈ పనిని ప్రారంభించు. దేవుడు నీ జీవితాన్ని అద్భుతకరమైన సక్సెస్గా మార్చి ఆశీర్వదిస్తారు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.